లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుండి 48 వరకు చదువుతాను. దయచేసి బైబిల్స్ తెరిచి చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుండి 48 వరకు. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు వెళ్ళవాలని ముందు సాగిపోయాను. ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరు ఎందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పడని చెప్పి వారిని పంపాను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసినది అనేది. తర్వాత వారు యేసును వద్దకు దాన్ని తోలుకొని వచ్చి గాడిద మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళిచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నింటిని గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. నేను ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగుకుంటువి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో నీ పిల్లలతో నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియడని నెయ్యని దినములు వచ్చునని చెప్పాను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయవారితో, నా మందిరము ప్రార్థన మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగలుగా చేస్తారని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించాను. ఆయన ప్రతిదినమును దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజల ప్రధానులను ఆయనను నాశనం చేయజూచుండ్రి. కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి కనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ లేఖన భాగాన్ని గ్రహించడానికి, అన్వయించుకుని మేలు పొందడానికి మీ కృపను, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధన వర్తమానంలో మనం విన్నట్టు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈ ఆదివారాన్ని యేసుక్రీస్తు యెరూషలేము పట్టణంలో ఊరేగింపుతో ప్రవేశించడాన్ని ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ది ట్రయంఫల్ ఎంట్రీ ఆఫ్ జీసస్ అంటాం. గార్ధబం మీద ఆయన ఎక్కి వస్తూ ఉంటే ప్రజలు తమ బట్టలు, ఖర్జూరపు మట్టలు నేల మీద పరిచి కార్పెట్ వేసి వెల్కమ్ చేసినట్టు ఆయనను రాజుగా ఊరేగిస్తూ తీసుకురాగా యేసుక్రీస్తు నేను మెస్సయ్యను అని బహిరంగంగా యూదులకు కనుపరుచుకున్నాడు. భక్తుడు ఆయన చేసిన గంభీరమైన ఈ పనిని వర్ణిస్తూ ఆ రీతిగా దేవాలయంలో ఆయన ప్రవేశించి దేవాలయాన్ని శుద్ధి చేయడం, దీనంతటిని గురించి భక్తుడు మాట్లాడుతూ ఇలా అంటాడు, నిజానికి యేసుక్రీస్తు ధైర్యం ఇక్కడ కనబడుతూ ఉంది. యెరూషలేము పట్టణంలో ఆయనకు భయంకరమైనటువంటి శత్రుత్వం ఉన్నదని ఆయనకు తెలిసే వెళ్ళాడు. లాజర్ను బ్రతికించక ముందే ఆయన రాళ్ళతో కొట్టాలని చూశారు. లాజర్ను నిద్రలేపుదాం రండి అన్నప్పుడు శిష్యులే అంటారు, నిన్ను ఇప్పుడే కదా రాళ్ళతో కొట్టాలని చూశారు, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్తానంటావా అని అన్నప్పుడు ప్రభు, లేదు, లాజర్ చనిపోయాడు, మనం అతను లేపడానికి వెళ్ళాలి అంటాడు. సో అంతకుముందే శత్రుత్వం ఉంది. లాజర్ను బ్రతికించినందుకు అక్కడుండే ప్రజలు వెళ్ళి ప్రధాన యాజకులకు చెప్పారు,
ఆయన చచ్చిపోయిన 4 రోజుల తర్వాత వ్యక్తిని కూడా బ్రతికించాడు అని చెప్పేటప్పటికి వాళ్ళు మీటింగ్ పెట్టుకుని, మరి ఏంటి మనం ఏం చేస్తున్నాం, ఎందుకు ఊరుకుంటున్నాం, ఈయన ఇలాగే వదిలేస్తే ఇంకా ఇలాంటి అద్భుతాలు చేసుకెళ్తాడు, లోకం ఆయన వెంట వెళ్ళిపోతుంది, ఈయన్ని ఎలాగైనా సంహరించాలని కుట్రలు పన్నుతున్నారు. ఇదంతా ప్రభువుకు తెలుసు. కానీ ఆయన ధైర్య సాహసాలతో వెళ్ళాడు. ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు ఆయన విషయంలో, కానీ అధికారులు ఆయన విషయంలో చాలా శత్రుత్వంతో ఉన్నారు, కుట్రలు పన్నుతున్నారు, ఆయన్ని ఎలాగైనా సంహరించాలి అనే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభు ఏం చేయాలి? దాక్కోవాలి. కానీ ఆయన సమయం వచ్చింది కాబట్టి నిజానికి ఆయన బహిరంగంగా స్టేజ్ మీద సెంటర్లో ఉన్నట్టు వచ్చాడు. ఆయన ప్రతి కన్ను కూడా ఆయనకి రివిటింగ్ చేయబడిందా అన్నట్టు అలా ఫిక్స్ అయిపోయేటట్టు అందరి ముందు అంత గంభీరంగా ఆయన వచ్చాడు. కాబట్టి భక్తుడు అంటాడు, a deliberate challenge to the authorities to do their worst అని. అంటే ఆయన ఇలా రావడంలో అధికారులకు ఆయన స్పష్టమైనటువంటి సవాలు విసురుతూ ఉన్నాడు. మీరు చేయగలిగిన అత్యంత కీడు చేసుకోండి అని. ఆయన సమయం వచ్చినప్పుడు తను తాను అప్పగించుకున్నాడు. అంతకుముందు చాలాసార్లు ఆయన పట్టుకోవాలనుకున్నారు, పరిచర్య ప్రారంభంలోనే పట్టుకోవాలనుకున్నారు. లూకా సువార్త 4వ అధ్యాయం 16 నుంచి చదువుతాను చూడండి. తర్వాత తాను పెరిగిన నజరేతునకు వచ్చాను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకే నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించాను. చెరలోనున్న వారికి విడుదలయు, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని రాయబడిన చూడటానికి దొరికాను. ఆయన గ్రంథము చుట్టి పరిచారానికి ఇచ్చి కూర్చుండాను. సమాజ మందిలో ఉన్న వారందరూ ఆయన తేర్చుడుగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చి ఈయన నోటి నుండి వచ్చిన దయ్యాల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకుంటుండగా, ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకునుము అని సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యంలో నీవు చేస్తువని మేము వింటిమో ఆ కార్యములు ఈయన స్వదేశమందును చేయమని మీరు నాతో చెప్పుదురనను. మరి ఆయన ఏ ప్రవక్తి స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. 28 నుంచి చూడండి. సమాజంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందులుగా పడదొరేయవనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకుని పోయి, అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాడు. సమయం రాకముందు ఎవరు ఆయన పట్టుకోలేకపోయారు, ఆయన కూడా తప్పించుకున్నాడు. అనే సమయం వచ్చినప్పుడు బహిరంగంగా యెరూషలేం పట్టణంలోనికి, శత్రుత్వం మధ్యలోనికి ఊరేగింపుగా వెళ్ళాడు. ప్రభు ఎంత ధైర్యశాలో ఇక్కడ అర్థమవుతూ ఉంది. యోహాను సువార్త సగభాగం, మిగిలిన సువార్తలు పావు భాగాలు యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో, ఆ జీవితంలో ఆఖరి వారం మీదే కేంద్రీకరించినాయి. అర్థమైంది మీకు చెప్పింది? యోహాను సువార్తలో సగం అంతా ఉన్నది దేని గురించి రాసి ఉందంటే, ప్రభు ఆఖరి వారంలో ఆయన చేసిన దాని గురించే రాసింది. అంటే సువార్త రాసినటువంటి వారు జీవిత చరిత్ర రాయల, వారు యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన దైవ కార్యాన్ని, శిలువ కార్యాన్ని ముఖ్యంగా ఎంచి సువార్తలు వ్రాశారు. కాబట్టి కీలకమైంది ఆయన ఎవరు, ఆయన ఏం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు, అంతిమంగా ఆయన నెరవేర్చిన శిలువ రక్షణ కార్యం ఏంటి అనేదే సువార్తికులు ముఖ్యంగా ఎంచి వ్రాసింది. ప్రభు దేవుడు అభిషేకించి పంపించిన అభిషిక్తుడు. క్రీస్తు అంటే అర్థం అభిషిక్తుడు, లేదా దేవుడు లోక రక్షణ కోసం అభిషేకించి ప్రత్యేకించి
ఆయన పంపించాడు అని అర్థం. అది లోకానికి ఎలా తెలుస్తుంది? ఆయన చేసిన వింత కార్యాలు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ చేయలేని కార్యాలు ఆయన చేయడం, ఈయన దేవుడు పంపిన మెస్సయ అనడానికి చక్కని రుజువు. ఆయన చేసిన బోధలు, దేవుని రాజ్యాన్ని గురించిన బోధలు దేవుడు ఆయన్ని పంపించాడన్న సంగతి రుజువు చేస్తూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మానవుల రక్షణార్థం సిలువలో ప్రాణం పెట్టడం, అంతకంటే ముఖ్యంగా తిరిగి లేవడం. సిలువ మీద చాలా వేల మంది చచ్చిపోయారు. నిజానికి 30,000 మందిని సిలువ వేశారంట ప్రభువుకు ముందుగానే, రోమీలు రకరకాల కాలాల్లో, రకరకాల సందర్భాల్లో. కాబట్టి ఆయన సిలువ మీద చనిపోవడమే కాదు, తిరిగి లేవడంలో ఆయన మెస్సయ అని తనకు తానే రుజువు చేసుకున్నాడు. దాంట్లో భాగంగానే శిష్యులను పిలిచి అన్నాడు, మీరు గ్రామానికి వెళ్ళండి, అక్కడ గాడిద పిల్ల కట్టేసి ఉంటాయి, మీరు వాటిని తోలుకొని రండి అన్నాడు. ఎందుకు విప్పుతున్నారని యజమానులు అడిగితే, అవి ప్రభువుకు కావలసినవని చెప్పండి, అప్పుడు వాళ్ళు విడిచిపెడతారు అన్నాడు. తన గురించి తాను ఏం చెప్పుకుంటున్నాడు? ప్రభువుకు కావాల్సిన చెప్పండి అన్నాడు. అలాగా దైవత్వాన్ని తనకు తాను ఆపాదించుకోవడం, ఆయన దేవుడు కాబట్టి అది న్యాయం, ఆయన మెస్సయ్య కాబట్టి తను తాను అలా కనుపరుచుకున్నాడు. తర్వాత వెళ్ళి తీసుకురండి అని శిష్యులకు ఆజ్ఞాపించడంలో ఆయన అధికారం, ఆయన రాజు అన్న ఆయన స్థాయి అక్కడ అర్థమవుతూ ఉన్నాయి. శిష్యులు వెళ్ళారు, ఏమో నువ్వు ఇంకా వెళ్ళలేదు, అక్కడ గ్రామంలో ఎక్కడ ఏ కట్టేసి ఉంటాయో నీకు ఎలా తెలుసు అని అడగలేదు. విప్పుతా ఉంటే వాళ్ళు ఊరుకుంటారో లేదో ఏమో బాబోయ్ అనలేదు. వాళ్ళు చేసిందంతా ప్రభువు చెప్పినట్టు చేయడమే. అందుకనే ఓ భక్తుడు ఇలా అన్నాడు, ఏమేమి జరుగుతున్నదో తెలిసి ఏం చెయ్యాలో అతి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వగలిగిన రాజుని సేవించే అవకాశం, ఆధిక్యత క్రైస్తవులది అంటాడు. మనం లోబడే రాజు ఎవరు అంటే అన్నీ తెలుసు ఆయనకు. ఆయన ఏం చెయ్యాలి అనేది స్పష్టమైన ఆదేశాలు ఇవ్వగలడు మనకు. ఇలాంటి రాజును సేవించడం చాలా ఆధిక్యత ఇది. చూడండి, కొంతమంది యజమానుల దగ్గర పనిచేసేటువంటి పని వాళ్ళు చాలా తిట్టుకుంటూ ఉంటారు. మా వాడికి ఏం తెలియదండి, ఇలాగ మాట్లాడతాడండి పిచ్చి పిచ్చిగాను, ఇలాగ అరుస్తాడండి మా ఆఫీసరు, అక్కడికి వెళ్తాం పని జరగదు, ఇతను మాత్రం వెళ్ళి చేయించుకురమ్మంటాడు, ఏమీ తెలియదు ఇతనికి అంటూ ఉంటారు. కానీ ఒక్కొక్క యజమాని తెలివిగా, జ్ఞానంగా, అధికారంతో ఉన్నప్పటికీ జ్ఞానంతో, సమయోచితమైన ఆలోచనతో పనులు చెప్తున్నాడు అనుకోండి, వెళ్ళినటువంటి వాళ్ళు పనులు చక్కగా నెరవేరుతున్నాయి అనుకోండి, అలాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం మంచి అవకాశం, మంచి ఆధిక్యత కూడా. కాబట్టి శిష్యులకు ప్రభు చెప్పాడు, పలానా చోటకు వెళ్ళండి, అక్కడ ఇలా ఎలా ఉంటుంది, మీరు ఇలా చేయండి, అక్కడ ఇలా అడుగుతారు, ఇలా చెప్పండి, వాళ్ళని పోనిస్తారని చెప్పినట్టే జరిగింది. అలాంటి యజమానిని సేవించడం గొప్ప ఆధిక్యత కదా. కాబట్టి భక్తుడు ఏమన్నాడు, మళ్ళా చదువుతున్నాను చూడండి, ఏమేం జరుగుతున్నదో తెలిసి ఏమి చెయ్యాలో అతి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వగలిగిన రాజుని సేవించే అవకాశం, ఆధిక్యత క్రైస్తవులది. వారు చేయవలసిందల్లా విధేయత చూపడమే. అంటే మనం చేయాల్సిందంతా ఏంటి? విధేయత చూపడం. ఎందుకు? ఆయనకి అంతా తెలుసు, ఆయన ఇచ్చినవన్నీ స్పష్టమైన ఆదేశాలు. మన పనంతా నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అని తల ఒగ్గడమే. మరొక సందర్భం జ్ఞాపకం చేసుకుందాం, ఇలాంటి సందర్భమే. అరశేకలు పన్ను వసూలు చేయడానికి పన్ను కట్టించుకునే వాళ్ళు వచ్చారు. ప్రభు లోపల వాక్యం చెప్తూ ఉన్నాడు. 1000 మంది ఆయన చుట్టూరు ఉన్నారు. బయట పేతురుని అడిగారంట వాళ్ళు, మీ బోధకుడు పన్ను కట్టడా అని. పేతురు తెలుసు ప్రభు ఎంత న్యాయవంతుడో. ప్రభువుని వచ్చి అడగడం కాకుండానే ముందుగానే అన్నాడు, అవును మా బోధకుడు పన్ను కడతాడు
అని. లోపలికి వస్తున్నాడు, ప్రభువుని పన్ను కట్టించుకునే వాళ్ళు వచ్చారు అని చెప్పడానికి. పేతురు ఇంకా ప్రస్తావించుకున్నాను, హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభువు కాబట్టి ఆయన అన్నాడు, రాజులు కుమారుల దగ్గర కలెక్ట్ చేస్తారా, అన్యుల దగ్గర కలెక్ట్ చేస్తారా పన్ను అని అడిగాడు. డాక్టర్ గారు ఉన్నారు, ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళ అబ్బాయిల దగ్గర కూడా బిల్లు తీసుకుంటారా లేదా బయట వాళ్ళ దగ్గర బిల్లు తీసుకుంటారా? బయట వాళ్ళ దగ్గరే కదా. టీచర్ గారు పిల్లలకి ఇంట్లో పరీక్షల కోసం సిద్ధం చేసి టీచ్ చేసిన దానికి ఏమైనా ఫీజు తీసుకుంటారా? బయట వాళ్ళకి కదా తీసుకునేది. అసలు ప్రభు పన్ను కట్టక్కర్లా, కానీ అన్నాడు, వారికి అభ్యంతరం కలుక్కున్నట్లు నువ్వు వెళ్ళి సముద్రంలో గాలం వేయమన్నాడు. చెరువులో కాదు, కాలువలో కాదు, నదిలో కాదు, సముద్రంలో గాలం వేయమన్నాడు. ఎన్నుంటాయి చూడండి. మొదట చేప నోట్లో నాణ్యం ఉంటుంది, తీసుకొచ్చి 1/2 షెకెల్ కదా పన్ను, ఇదేమో షెకెల్ కదా, నీకు నాకు కూడా పన్ను కట్టే అన్నాడు. మనం అలా చెప్తే వెళ్తామా? ఏ తండ్రి తల్లి అయినా, ఏ నాయకుడైనా, ఏ యజమానైనా, ఏ టీచర్ అయినా ఇలాంటి పని చెప్పి ఇలా చేయమంటే వాదిస్తాం కదా. సముద్రం ఎన్ని చేపలు ఉంటాయో నీకు తెలుసు కదా. పోని ఏదన్నా మింగిందనుకో, ఆ చేపే ముందు పడుతుందని గ్యారంటీ ఏంటి? ఏమో బాబు ఎవరికైనా చెప్పుకో, నేను మాత్రం నేను వెళ్తున్నప్పుడు ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అంటే ఇలా చెప్పాడు ప్రభు అంటే ఏమైనా మతుందని కానీ అంటారు. నేను వెళ్ళనని అంటాం. పేతుల్లో ఉండే విశ్వాసం చూడండి. ప్రభుకు అన్ని తెలుసు అని నమ్మడమే కాదు, ప్రభు అధికారంలోనే సమస్తం ఉన్నాయని నమ్మాడు. ఎందుకంటే ఆ చేపే పడేటట్టు ప్రభు నిర్ణయించాడు. అది నిజంగా మింగేటట్టు కూడా నిర్ణయించాడు ఆయన ముందుగానే. సో దేవునికి సర్వజ్ఞానమే కాదు ఉన్నది, సర్వశక్తి కూడా ఉంది. అంటే ఏమేమి జరగాలో లేదా ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకునేదే కాదు, ఏమేమి జరగాలో నిర్ణయించే అధికారం ప్రభుకు ఉంది. కాబట్టి మన బాధ్యత అంతా ఏంటి? వాదించడం, సందేహించడం, ఏమో అనుకోవడం కాదు. ఆయన చెప్పాడు అని అంటే అది జరిగి తీరుతుంది. కాబట్టి మనం ఏం చేయడు? మంచిది, విధేయత చూపించడమే మనం చేయాల్సింది. ప్రభా నాకంటే నీకు ఎక్కువ తెలుసు, నువ్వు చెప్పినట్టు నేను చేయడానికి నేను తలొగ్గుతున్నాను అని లొంగిపోవడమే జ్ఞానం. శిష్యులు ఆ రీతిగా ప్రభు చెప్పినట్టు వెళ్ళారు, తీసుకొచ్చారు. ప్రభువును దాని మీద బట్టలు వేసి ఆయన దాని మీద ఎక్కించి దారి పొడుగున కూడా బట్టలు పరిచి ఆయన వెళ్తూ ఉంటే శిష్యుల సమూహం అంతా సంతోషిస్తూ ఆయనను మహాశబ్దంతో స్తోత్రం చేయసాగిరి అంటున్నాడు. అక్కడ ఎంత ఆనందం కనబడుతుంది, ఎంత కృతజ్ఞత కనబడుతుంది, ఎంత ఆరాధనా భావం కనబడుతుందో చూడండి. ప్రభువును వారు ఎంత ఘనపరిచి, ప్రేమించి, హెచ్చించి ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. అదే సమయంలో అంత వ్యతిరేకత కూడా అక్కడ కనబడుతోంది. 38లోనేమో 37లో శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగారని రాసింది. తాము చూచిన అద్భుతములన్నింటినీ గురించి, అలాంటి అద్భుతాలు చూసినటువంటి పరిసయ్యులు శిష్యులను గద్దించు అని ప్రభువుని అడుగుతూ ఉన్నారు. వారికి గిట్టట్లా, వారు సంతోషించలేకపోతూ ఉన్నారు. కాబట్టి మనం గమనిస్తే ప్రభువుకి ఎలాగైతే 2 తీవ్రమైనటువంటి ప్రతిస్పందనలు ఆయన ఎదుర్కొన్నాడో, పౌలు కూడా అలాగే తీవ్రమైన విభిన్నమైన ప్రతిస్పందనలు ఎదుర్కొన్నాడు. మనం కూడా అలాగే దేవుని కోసం నిలబడితే
ఎదుర్కొంటాం. ఒక ప్రక్క ఏమో శిష్యుల సమూహం అంతా సంతోషిస్తుంది, త్యాగపూరితంగా ఆనందంగా మహాశబ్దంతో దేవుని స్తుతిస్తూ ఆయనను ఊరేగిస్తూ ఆనందంగా ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. మరొక ప్రక్క ఇదంతా గిట్టని, ప్రభువుకే వచ్చి చెప్పి వాళ్ళని గద్దించని, వీళ్ళు గద్దించలేక వీళ్ళు ఆపలేక ప్రభువుని దానికోసం వాడుకోవడానికి అంత వ్యతిరేకతతో నిన్నటువంటి వారు కూడా ఉన్నారు. పౌలు అంటున్నాడు 2 కొరింథీ 2వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో అంటున్నాడు. 2 కొరింథీ 2:14 నుంచి, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయనందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రము. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాం. పౌలు లాంటి శ్రేష్ఠుడైన నమ్మకమైన క్రీస్తు రాయబారైనటువంటి వ్యక్తికి 2 రకాల స్పందనలు ఉన్నాయి. నశించే వాళ్ళేమో ఆయనను మరణార్థమైన మరణపు వాసనగా చూస్తూ ఉన్నారు. రక్షింపబడుతున్నటువంటి వారేమో జీవార్థమైన జీవపు వాసనగా చూస్తూ ఉన్నారు. శిష్యులేమో ఆయన కోసం ప్రాణం పెట్టడానికి సైతం తెగిస్తూ ఉన్నారు. శత్రులేమో ఆయనను చంపడానికి సైతం తరుముతూ ఉన్నారు. చంపాలనుకునే వాళ్ళు, ఆయన కోసం చనిపోవడానికి త్యాగం చేయగలిగినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా పౌలుకు ఉండడం వింతేమీ కాదు. ప్రభువుకు అలాగే ఉన్నారు. మనం కూడా ప్రభు కోసం నమ్మకంగా రాజీ పడకుండా సత్యం కోసం ఆసక్తితో జీవిస్తే మన పట్ల కూడా ఇలాగే ఉంటాయి 2 స్పందనలు. మనం నమ్మిన సత్యాన్ని బట్టి అతిగా ద్వేషించే వాళ్ళు ఉంటారు. ప్రభువుని ప్రేమిస్తూ నమ్మకంగా మనం యథార్థంగా జీవిస్తున్న దాన్ని బట్టి మనల్ని అతిగా ప్రేమించే వాళ్ళు, గౌరవించే వాళ్ళు కూడా మనకు ఉంటారు. 2 extreme responses. అయితే ప్రభు శిష్యులది అంగీకరించాడు, శత్రువులది వాడు చేసిన మనవేంటి, బోధకుడా నీ శిష్యులను ఊరకుండమని గద్దించు అన్నాడే. ఆయన ఏమన్నాడు? పరిశీలన చూసి, వీరు ఊరకుండేలా ఈ రాళ్ళు కేకలు వేస్తాయని మీతో చెప్తాను అన్నాడు. దేవునికి ఎలాగో మహిమ కలుగుతుంది. ఒకళ్ళు ఊరుకున్నా ఇంకొక రీతిగానే మహిమ పొందుతాడు. అడ్డుకోవాలనుకున్నటువంటి వాళ్ళు అడ్డుకోలేరు, వాళ్ళ తరం కాదంతే. అసలు నిజానికి ప్రభుని సిలువ వేసేస్తే అయిపోద్ది అని సంగతి అనుకున్నారు. కానీ అక్కడే బాంబులాగా పేలిపోయింది సంగతి. వాళ్ళు చేయి దాటిపోయింది. ఆయన తిరిగి లేవడం, ఆయన పునరుత్థాన వర్తమానాన్ని శిష్యులు ప్రకటిస్తూ సంఘం స్థాపింపబడడం, విస్తరించడం. బూరుకాయి పేలిపోద్ది. దాంట్లో ఉండే గింజ చుట్టూ ఉండే దూది వల్ల అది ఎగురుతా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నాటబడి అక్కడ చెట్లు అయిపోతూ ఉంటాయి. పగిలిపోవడం వల్ల విస్తరించిపోతాం. సంఘానికి అలా కలిగిన హింసను బట్టి శిష్యులు చెదరిపోయి ప్రపంచమంతా క్రైస్తవ్యం విస్తరించిపోయింది. ప్రభు మహిమను ఎవరు అడ్డుకోలేరు. ఆయన ఏం చేశాడు అనంటే 41, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ఆయన ఏడవడం చూడండి. ప్రభు నవ్వినట్టు సందర్భాలు లేవు, కానీ ఏడ్చినట్టు చాలా చోట్ల రాసింది. లాజర్ సమయంలో ఆయన ఏడ్చాడు, ఇక్కడ ఆయన ఏడ్చాడు. సిలువలో ఆయన ఎప్పుడు ఏడవలేదు. ఓకే ఆయన ఏమన్నాడు? తన కోసం ఏడ్చేటువంటి వాళ్ళని కూడా గద్దించేయమన్నాడు. నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమన్నాడు.
ఆయన పేరు యెషయా గ్రంథం 53:3 ప్రకారం వ్యసనాక్రాంతుడు. ఆయన వ్యసనాక్రాంతుడు అంటే ఎ మ్యాన్ ఆఫ్ సారోస్, అంటే ఆయన దుఃఖించేవాడని పేరు. కానీ ఆయన దుఃఖించింది దేనికోసం? నిజానికి సిలువ హింసలు యెరూషలేము పట్టణంలో ఆయన కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ ఆయన తన కోసం ఏడవలేదు. దుఃఖాలకు గురైన వాడే ఆయనకి పేరు. అయితే ఆయన దుఃఖం ఇతరుల విచారకరమైన స్థితి గురించే తప్ప తన బాధల గురించి కాదు. యెరూషలేము పట్టణాన్ని చూసి దాని విషయమై ఏడ్చాడు. ఆయన ప్రేమ ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఆ పట్టణాన్ని చూసి అంటున్నాడు, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీకెంతో మేలు. ఈయన గార్ధబం మీద వచ్చాడు, గుర్రం మీద రాలా. రాజులు గుర్రం మీద వస్తే యుద్ధం చేయడానికి వస్తారు, గార్ధబం మీద వస్తే సమాధానాన్ని కోరి వస్తారు. కాబట్టి అవతల రాజుకు అర్థమైపోతుంది వచ్చే రాజు దేని మీద వస్తున్నాడో దాన్ని బట్టి యుద్ధానికి సిద్ధపడాలా, సమాధానాన్ని కోరాలా అనేది రాజు వచ్చిన వాహనం మీద ఆధారపడి ఉంటుంది. ఈయన సమాధానకర్త. ఈ దినమందైనను సమాధానమైన సంగతులను తెలుసుకునే వాళ్ళకి ఎంతో మేలు. మరొక అవకాశం ఇస్తున్నాడు. నిజానికి యేసుక్రీస్తు ఆఖరి అవకాశాన్ని ఇస్తున్నాడు ఇక్కడ వీళ్ళకి, తను అంగీకరించడానికి. తన పరిచయం అంతట్లో అనేక సార్లు అవకాశాలు ఇచ్చాడు. మరొక ఆఖరి అవకాశాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. కానీ నీకెంతో మేలు నువ్వు తెలుసుకుంటే, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి అన్నాడు. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగుకుంటువి. ఆయన ప్రభు, దేవుడు వారిని దర్శించాడు. ఆయన ప్రభు అన్న సంగతి తెలియగానే సిలువ వేస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక విషయం గమనించారు. ఆయన ప్రభు అన్న సంగతి వాళ్ళు తెలుసుకోలేకపోయారు. సమాధానకరమైన సంగతులు తెలుసుకోవడం వాళ్ళకి మేలు, కానీ తెలుసుకోలేదు. ఎందుకు? అవి వారి కనులకు మరుగు చేయబడి. మరి దాసేసిని ఎలా తెలుసుకుంటారు? మరుగు చేసింది ఎవరు? దేవుడే కదా. ఎందుకు ఒకసారి చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 25. మత్తయి 11, 25, 26, 27 కూడా. ఆ సమయంలో యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి నీవు వారికి మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నావు. రెండు పనులు చేసింది దేవుడే. మరుగు చేసి బయలుపరిచావు. మరుగు చేసిందేమో జ్ఞానులకు, వివేకులు అనుకున్న వాళ్లకు. మాకు దేవుడు అక్కర్లేదు, మాకు అంతా తెలుసు అనుకున్న వాళ్ళకేమో మరుగు చేశాడు. పశుబాలురు లాంటి ప్రభు వాక్యం చెబుతా ఉంటే ఆసక్తితో అంగీకరించి స్వీకరించేటువంటి వారికేమో బయలుపరిచాడు. ఇక్కడ మరుగు చేసింది, బయలుపరిచింది దేవుడే అంటున్నాడు. అవును తండ్రి, ఎలాగూ చేయడం నీ దృష్టికి అనుకూలమాయను అంటున్నాడు. మళ్ళా అంటున్నాడు, సమస్తం నా తండ్రి చేత నాకు అప్పగింపబడినది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగాడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచు ఉద్దేశించిన వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగాడు అంటున్నాడు. కాబట్టి తండ్రిని తెలుసుకోగలిగింది ఎవరు? కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచు ఉద్దేశిస్తాడో వారే తెలుసుకుంటారు. మరి ఏంటి? ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని నీకు ఎంతో మేలు, కానీ అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నాయి. నీకు ఎంతో మేలు, కానీ అవి నీకు మరుగు చేయబడ్డాయి, నువ్వు తెలుసుకోలేకపోయావు అంటున్నాడు.
కారణం ఏంటో తెలుసా? మొదట్లో వారు నిరాకరిస్తూ వచ్చారు. కాబట్టి శిక్షించాల్సిన సమయం వచ్చినాడు మరుగు చేశాడు. మీరు గమనించండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మోషే అహరోనును ఫరో దగ్గరికి పంపించాడు. ఫరో అద్భుతాలు చూస్తూ ఉన్నాడు. ఈసారి పంపించేస్తానంటున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. మళ్ళా సమస్య తట్టుకోలేక మళ్ళా మోషే అహరోనును పిలిపిస్తున్నాడు. వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత సమస్య తీరిపోయిన తర్వాత మళ్ళీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి మీరు బైబిల్లో చూస్తే మొదట చాలాసార్లు ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత రాసింది దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచు. ఎప్పుడు కఠినపరిచాడు? వీడు కఠినపరుచుకుంటూ ఉండగా అప్పుడు దేవుడు ఓకే అన్నాడు అన్నమాట. ఇప్పుడు పిల్లవాడు పాక్కుంటా అంటే కొవ్వొత్తి దగ్గరికి వెళ్తున్నాడు, వెలుగుతున్న కొవ్వొత్తి దగ్గర దాన్ని పట్టుకోవాలని. వాడికి ఏదో తెల్లగా కదులుతా కనబడుతుంది కొవ్వొత్తి మంట. ఈ పిల్లవాడికి తెలియక వెళ్ళి పట్టుకోవాలి. 4 సార్లు లాగే వెనక్కి ఇంకా వెళ్తున్నాడు. ఏం చేస్తావు? నువ్వు వెళ్తానంటున్నావు కదా, వెళ్ళు అంటావు. కాలేక బుద్ధి వస్తుందని వదులుతాం. సో కఠినపరుచుకుంటూ ఉన్న వ్యక్తి హృదయాన్ని ప్రభు కఠినపరిచాడు. అంటే అతని పాపానికి అతన్ని అప్పగించాడు, లేదా అతని పాప స్థితిలో అతన్ని వదిలేసాడు అన్నమాట, బంధించాడు అన్నమాట. శిక్షించాలనుకున్నప్పుడు సంగతి మరుగ్గానే ఉంచాలి. ఎందుకు? ఇప్పుడు దాకా నిరాకరించినటువంటి వాడిని దేవుడికి శిక్షించదలిచాడు. కాబట్టి అప్పుడు వాడు అంగీకరించకూడదు, మరుగు చేయాలి వాడు. కాబట్టి సంగతులు మరుగు చేయడం కూడా శిక్షలో భాగమే సుమా. అలా చెప్తున్నాను, దైవ సంగతులు మరుగు చేయబడడం కూడా శిక్షలో భాగమే. ఎందుకు? నువ్వు ఇప్పుడు దాకా నిరాకరిస్తూ వచ్చావు. ఇస్కరియోతు యూదా ప్రభుతో పాటే ఉంటూ అనేక అవకాశాలు నిరాకరించాడు. కాబట్టి ద్వారం మూయబడింది ఆఖరికి. దేవుని విషయాలు కన్నులకు మరుగు చేయబడ్డం, సమాధానకరమైన సంగతులు తెలుసుకోలేనట్టుగా మరుగు చేయబడ్డం, ఎవరికి మేలైన సంగతులు వారు తెలుసుకోలేనట్టుగా కఠినపరచబడ్డం దేవుని ఉగ్రత, దేవుని శిక్ష. అది ఇక్కడికి ఎప్పటికీ అర్థం కాదంతే. ఇక నాశనానికి వాడు ముద్రింపబడ్డాడన్నమాట. సువార్త అర్థం కాదంతే. అవతల వాళ్ళు ఎంతో ఆనందంగా సువార్తలో దేవుని స్తుతిస్తూ ఉంటే అర్థం కాక నిరాకరిస్తూ ద్వేషిస్తూనే ఉండిపోతాడు అన్నమాట. అది దేవుని శిక్షలో భాగమే. ప్రభు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగుకుంటేవి గనుక నీ శత్రువుని చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి ఇలా చేస్తారు అన్నాడు. ఇలాగే జరిగింది 70 సంవత్సరాలకు. ప్రభు చెప్పినట్టే రోమా శతాధిపతి వచ్చి రాతి మీద రాయి లేకుండా చేశాడు. టైటస్ అనే వ్యక్తి అన్ని సప్లైస్ అన్నీ అడ్డుకుని పట్టణాన్ని, దేవాలయాన్ని, ఇళ్లను, ప్రజలను నేలమట్టం చేసి మిగిలిన వాళ్ళని తన దేశానికి బానిసలుగా కొనిపోయాడు. ఎందుకో తెలుసా? మిగిలిన వాళ్ళని తీసుకెళ్ళింది రోమన్ సర్కస్లో గేమ్స్ కోసం, గ్లాడియేటర్స్ దగ్గర చంపబడడం కోసం వారిని తీసుకెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళని. అందుకే దేవుడే ఇచ్చాడు. ఇలా చెప్పి వారిని హెచ్చరించి వారికి అవకాశం
పోగొట్టుకున్నారని వారిని హెచ్చరించి దేవాలయంలో ప్రవేశించాడు. 45-46 వచనాలు. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయవారితో నా మందిరము ప్రార్థన మందిరం అనబడినని వ్రాయబడినది, అయితే మీరు దాన్ని దొంగలుగా చేస్తారని చెప్పి వారిని వెళ్ళగొట్ట ఆరంభించారు. దేవాలయంలో నుంచి, దేవాలయ ఆవరణంలో నుంచి ప్రజలను వెళ్ళగొడుతూ ఉన్నాడు ఈ దేవాలయంలో ఆరాధించబడవలసిన ఈ ప్రభువు. ప్రజలను ఆయన మందిరంలోనికి తేవాల్సింది వెళ్ళగొడుతూ ఉన్నాడంట. ఎందుకు? దేవుని మందిరాన్ని వాళ్ళు దొంగల గుహగా చేసేసారు. మరి దేవుడు దిగి వస్తే ఎందుకు అంగీకరిస్తాడు? అక్రమకారుల్ని వెళ్ళగొడతాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో లేరండి, పిల్లోడు వాడు చెడ్డ స్నేహితులందరినీ తీసుకొచ్చి బీర్ బాటిల్స్తో తాగుతూ ఉన్నాడు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? అక్కడుండే దుర్మార్గులని స్నేహితులందరినీ ఏం చేస్తారు? ఏంట్రా, ఎవడరా మిమ్మల్ని లోపలికి రానిచ్చింది అని ఆ కొడుకుని తన్నుతూ వీళ్ళందరినీ తరిమేస్తాడు తండ్రి వచ్చి. ఎందుకు? అది అతని ఇల్లు, తనకు పూర్తి హక్కులు ఉన్నాయి తన ఇంట్లో. అక్రమకారులు, అపవిత్రులు వచ్చి తన ఇంటిని పాడు చేయడం ఏ తండ్రి సాధించాడు? వెళ్ళగొడతాడు ప్రభు అయోగ్యులను. ఆయన దేవాలయాన్ని దుర్వినియోగం చేసే, ఆయన మందిరాన్ని స్వలాభం కోసం వాడుకునే అక్రమకారులందరినీ ఆయన తరిమివేస్తాడు. ఒక మంచి విషయం గమనించారు. ప్రభు ఆగ్రహానికి కనుపరిచాడు. సాధారణంగా ప్రభు ప్రేమ గురించే మాట్లాడతారు చాలామంది. అది ప్రభుకు ఒక ప్రక్కే. ఆయనను బైబిల్ ప్రదర్శించినట్టుగా సమగ్రంగా ఆయన గురించి తెలుసుకుంటే ఆయన ప్రేమ గలవాడు, అదే సమయంలో ఆయన ఆగ్రహం గలవాడు కూడా. నిజానికి ఆయన ప్రేమ విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, పరిశుద్ధతను బట్టి పాపాన్ని చూసి సహించలేనప్పుడు ఆయనకు స్వాభావికంగా పుట్టే కోపాన్ని మన మీద కుమ్మరించడానికి బదులు అది ఆయన కుమారుని మీద మోపి ఆయన నమ్మినటువంటి వారిని తప్పించేదే ఆయన ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమ అంటే ఏంటో తెలుసా? దేవుని ఉగ్రత నుంచి మనల్ని తప్పించడానికి త్యాగం చేసిన ప్రేమ. అంతేగాని దీవించి లేకపోతే ఏదో ఆరోగ్యం ఇచ్చి వరాలు కురిపించే ప్రేమ కాదు దేవుని ప్రేమ అంటే. ఆయన ఉగ్రత నుంచి మనల్ని తప్పించడానికి, మన పాపాన్ని తాను భరించి మనల్ని తప్పించడానికి త్యాగం చేసేది ఆయన ప్రేమ. కాబట్టి ఇక్కడ ప్రేమ విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఆయన ఆగ్రహం విలువ తెలిసినప్పుడే ప్రేమ విలువ తెలుస్తుంది. ఆయన ఆగ్రహించాడు, వెళ్ళగొట్ట ఆరంభించాడు. మీరు యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూస్తే ఆయన కొరడా చేశాడట తానే. అంటే అల్లుతూ ఉన్నప్పుడు ఆయన ఎంత ఆగ్రహంతో అల్లి ఉంటాడో ఆలోచించండి. కొరడాను మా నాన్నగారు బెత్తం చెక్కేవారు. 6 పిల్లల్ని బుద్ధి చెప్పడానికి సన్నని వెదురు బెత్తాలు తెచ్చి చెక్కి గుమ్మాల మీద ఆయనకి అందుబాటులో ఉండడానికి సిద్ధం చేసుకుని పెట్టుకునేవారు. ఆయన కొరడా చేస్తూ ఉన్నాడు. ఆయన ఆగ్రహం చూడండి, జాగ్రత్త వినండి మాట. ఒక మనిషికి కోపం తెప్పించేదాన్ని బట్టి అతని వ్యక్తిత్వం, స్వభావం పసిగట్టవచ్చు అంటాడు బాబ్ క్రో. మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఒక మనిషికి కోపం తెప్పించేదాన్ని బట్టి అతని వ్యక్తిత్వం, స్వభావం పసిగట్టవచ్చు. ప్రభుకు కోపం తెప్పించింది ఏంటి అక్కడ? తన మందిరాన్ని తన పేరు మీద ప్రజల్ని మోసగిస్తూ దొంగలు గుహగా చేరి కుట్రలు పన్ని వాటాలు పంచుకునే స్థలంగా చేశారు మందిరాన్ని. అది ఆయనకు కోపం పుట్టించింది. అపవిత్రత ఆయనకు కోపం పుట్టించింది. అన్యాయం ఆయనకు కోపం పుట్టించింది. ధనాపేక్ష ఆయనకు కోపం పుట్టించింది.
ప్రజలను దోచుకోవడం ఆయన కోపం పుట్టించింది. కాబట్టి ఈయన వ్యక్తిత్వం ఎలాంటిది? అన్యాయాన్ని, అపవిత్రతను, మోసాన్ని సహించలేని వ్యక్తిత్వం అయింది. అయితే ఇదే సందర్భంలో కొంతమంది మండిపడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వేరే వాళ్ళు. వాళ్ళ కోపం ఎందుకు వచ్చిందో చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఇదే సందర్భం మరొక రచయిత రాసింది. 15 వచనం చూడండి. 21:15 మత్తయి సువార్త. కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయించిన చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చేయించినది వినిచున్నావా అని నన్ను అడిగిరి. వారు కోపంతో మండిపడుతూ ఉన్నారు. వారి కోపం ఎందుకు చెప్పండి? వీళ్ళు ప్రధాన యాజకులు, శాస్త్రులు. ప్రధాన యాజకులు అంటే సద్దూకయ్యులు. సద్దూకయ్యులు అసలు దేవదూతలే లేరని, మరణించిన తర్వాత పునరుత్థానమే లేదని చెప్పేటువంటి వాళ్ళు ప్రధాన యాజకులు. వీళ్ళు ఎలా యాజకుల్లోనే ప్రధాన యాజకులు అయ్యారు అని అంటే, రోమా అధికారులకు లంచాలు ఇచ్చి తమ ప్రధాన యాజకత్వాన్ని కొనసాగించుకునేవారు వీళ్ళు. వాళ్ళు చేసే అక్రమ వ్యాపారాన్ని ప్రభు ఇప్పుడే అడ్డుకున్నాడు. అది వాళ్ళ అసలు మంట, అసలు కోపం. అది వాళ్ళ వ్యాపారాన్ని అడ్డుకున్నాడు, వాళ్ళ అక్రమాన్ని అడ్డుకున్నాడు, క్రయ విక్రయాలు చేసేవారిని దేవాలయం నుంచి వెళ్ళగొట్టేశాడు. కాబట్టి వాళ్ళ కోపంతో మండిపడి, అక్కడ రాసినది ఏంటంటే ఆయన చేసిన వింతలను చూశారంట. ఈ విషయం చాలా చోట్ల జరిగింది. ఆయన అద్భుతం చేస్తే సంతోషించాల్సింది పోయి ఆగ్రహించిన సందర్భాలు. విశ్రాంతి దినాన్ని బాగు చేయడం వీళ్ళకి కష్టం, ఆడు బాగుపడినందుకు సంతోషం కాదు. ఓచ చేయగల అతన్ని బాగు చేసాడండి, ఆ చేతి బాగుపడిపోయిందండి. ఎవరికైనా ఆనందమే కదా, మన కళ్ళెదుటి ఇంకొకటి అలా బాగుపడితే. హాస్పిటల్లో బాగా అయ్యి చక్కగా బ్యాగ్ తీసుకుని నడుచుకుంటా కారు ఎక్కుతూ ఉన్నారు. అమ్మయ్య వీళ్ళకి ఏదో ఆపరేషన్ అయ్యి చక్కగా కోలుకుని వెళ్తున్నారు. మనకు సంబంధం లేకపోయినా చాలా ఆపదలు వచ్చామండి, చక్కగా ట్రీట్మెంట్ జరిగింది, సంతోషంగా వెళ్తున్నాం, ప్రాణాపాయం తప్పిందని అంటే అవునా చాలా సంతోషం అండి, ఆనందపడతాం. అలా బాగు చేసిన డాక్టర్ మీద కోప్పడితే, ఈ కోపం బట్టి ఇతడు ఎలాంటి వాడు అర్థం అవ్వట్లేదా? ఎంత దుర్మార్గుడు కాకపోతే అవతల వాళ్ళకి స్వస్థత కలిగినందుకు కోపపడడం ఎవరికి సాధ్యం చెప్పండి? నీవు కోపపడే దాన్ని బట్టి, అదే నీకు ఏది కోపం పుట్టిస్తుందో అనే దాన్ని బట్టి నీ వ్యక్తిత్వం పసిగట్టవచ్చు అంటున్నాడు. అయితే ప్రభు కోపం సంయమనంతో కూడింది. ఆయన కోపం పరిశుద్ధమైంది, స్వార్థపూరితమైంది కాదు, అపవిత్రమైంది కాదు. మన కోపం చాలా స్వార్థపూరితమైంది. ఎక్కువ శాతం మనకు చెందవలసిన గౌరవం చెందలేదనో, లేకపోతే మనల్ని అందరిలో ఎవరో తిట్టారనో, సరి చేశారనో, మనల్ని ఎవరైనా పట్టించుకోలేదనో, లేకపోతే మంది లాగేసుకున్నారనో, తీసేసుకున్నారో, ఏదో కోపపడతాం మనం. కాబట్టి ఏం చేస్తాం? అలాంటి కోపంలో అనుకున్న మాటలు అంటాం, తీసుకోకుండా నిర్ణయాలు తీసేసుకుంటాం, చేయకుండా పనులు చేసేస్తాం. నాకు తెలిసిన ఒక ఆయన వాళ్ళ అబ్బాయి 5,000 అడిగితే 500 రూపాయలకి కాగితాలు ఇచ్చాడు. ఆ పిల్లవాడికి కోపం వచ్చి 5,000 అడిగితే 500 ఇస్తాడా అని 500 రూపాయల కాగితాలు చిన్ని ముక్కల కింద చింపేశాడు. అంటే మా నాన్నకు కూడా ఎప్పటికీ ఉపయోగపడకూడదు ఇవని తిరిగి ఇచ్చి పడేసడం కాదు ఇది. సో మన కోపంలో మనం పిచ్చి పిచ్చి పనులు చేస్తాం. స్పూన్లోంచేసి, ప్లేట్లు ఇసిరేసి, బదలగొట్టేసి, ఒక ఆయన కోపం వచ్చి సెల్ ఫోన్ వేసి నేలకు కొట్టేశాడు. ఆడిదే మళ్ళా ఈ స్క్రీన్ వేయించుకోవాల్సింది, మళ్ళా
జేబులోంచి డబ్బులతో చెయ్యాలి. కానీ ఆ కోపంలో ఏం చేస్తున్నాడో తెలియదు. నష్టం చేస్తాం మనం కోపంలో. కానీ ప్రభు తన కోపంలో ఆయన దేవాలయాన్ని శుద్ధి చేశాడు, అపవిత్రతను వెళ్ళగొట్టాడు. అద్భుతమైన సంగతి ఏంటంటే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మీకు కనబడుతూ చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రభు దేవాలయాన్ని శుద్ధి చేసిన, ప్రారంభంలో శుద్ధి చేసిన సంగతి చూడండి. 2వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాలు. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురమును అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చున్నట్టు చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నింటినీ దేవాలయం నుండి తోలివేసి, రూకలు మార్చేవారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి, పావురములను వారితో వీటిని ఇక్కడి నుంచి తీసుకుని పోండి, నా తండ్రి వీళ్ళు వ్యాపార పిల్లలుగా చేయకూడని చెప్పాను. గూగుల్లో ఫొటోస్ ఉంటాయి, పెయింటింగ్స్ ఉంటాయి. యేసుక్రీస్తు దేవాలయాన్ని వెళ్ళగొట్టిన సందర్భం గురించి ఇమేజెస్ నేను చూస్తూ ఉంటే, మీరు చెప్పండి, కొరడాలు చేసింది ఎందుకు? వ్యాపారాలు చేసేవాళ్ళని కొట్టడానికా? కాదు. గొర్రెలను, ఎడ్లను దేవాలయం నుండి తోలివేయడానికి. అర్థమవుతుంది మీకు? కొర్రాలు చేసిన మనుషులను కొట్టడానికి కాదు, గొర్రెలను, ఎడ్లను దేవాలయం నుండి తోలివేయడానికి. ఓకే, అయితే చూడండి, త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నింటిని దేవాలయం నుండి తోలివేసి, రూకలు మార్చేవారి రూకలు చల్లివేసి. రూకలు అంటే నాణ్యాలు. నాణ్యాలు మార్చడం అని అంటే ఆయా దేశాల్లో చెదరిపోయినటువంటి యూదులు పస్కా పండుగకు యెరూషలేముకు వచ్చి అక్కడ అరశేకెలు పన్ను ఇశ్రాయేలు అందరూ కట్టాలి, 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ. అలా కట్టే ఆ పనిలో వేరే వేరే దేశాల్లో వాళ్ళు వాడే నాణ్యాల మీద రోమా చక్రవర్తి యొక్క బొమ్మ ఉంటుంది. ప్రతి బొమ్మ విగ్రహమే ఇశ్రాయేలుకు. కాబట్టి బొమ్మ ఉన్నటువంటి నాణ్యాలు కానుక పెట్టెలో వేయకూడదు, లేకపోతే ట్యాక్స్ కట్టకూడదు అని స్థానిక డబ్బుల్లోకి మార్చుకునేవారు. అలా రూకలు మార్చేవారు ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుని ప్రజలను దోచుకునేవారు. వాళ్ళు బల్లలు రెడీ చేసేసుకుని వ్యాపారం చేస్తారు. బల్లలను పడద్రోసి వారి రూకలు చల్లేశాడు అంతే. సాధారణంగా డబ్బులు అమ్మో అని ఇలా పోగేసేసుకుంటారు, కింద పడిపోయిందంటే తీసుకుని మరి కళ్ళగద్దేసుకుంటారు. ఈయన ఏం చేస్తున్నాడు? ఇసిరేస్తున్నాడు అంతే. ఇక్కడ ప్రభు డబ్బు మీద, ఆ డబ్బు కోసం మతాన్ని అడ్డు పెట్టుకునే నాయకుల మీద అని చూపించే ఏహ్యభావం అర్థం కావట్లేదా ఇసిరేయడంలో? అలా చేసి పావురాలు అమ్మే వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? వీటిని ఇక్కడి నుంచి తీసుకొని పోండి అన్నాడు. ఆలోచించండి, గొర్రెలను ఎడ్లను ఈయనే తోలేశాడు, పావురాలను కూడా ఆ కేజ్లోంచి బయటికి తీసి ఇలా అంటే ఎగిరిపోతాయి కదా, అలా ఎందుకు చేయాల? అవి దొరకవు, వీళ్ళు నిందించగలరు, మాకు నష్టం చేసావని. గొర్రెలు, ఎడ్లు ఎక్కడికో వెళ్ళవు, ఆవరణలోంచి తోలేసినా దొరుకుతాయి. చూడండి, అంత కోపంలో కూడా గొర్రెలను, ఎడ్లనేమో తోలేస్తూ ఉన్నాడు, వీరు బలలు పడదొస్తున్నాడు, రూకలు చలివేస్తున్నాడు. వాళ్ళు మళ్ళీ ఎగబడి పోగేసేసుకుంటున్నారు అనుకోండి, అమ్మో అయిపోయినాయి అన్నట్టు. పావురాలు అమ్మే వాళ్ళ దగ్గర మాత్రం వచ్చి వీటిని తీసుకొని పోండి అంటున్నాడు. ఇది న్యాయమైన, పరిశుద్ధమైన, పాపంపై సహించలేనప్పుడు పుట్టే దైవ చిత్తానుసారమైన కోపం ఇది. మనం ఒకవేళ కోపపడితే ఇలాంటి కోపమే కనపరచాలి తప్ప స్వార్థపూరితమైన, మోడ లేకపోతే వెర్రి కోపాన్ని ఎప్పుడు కనపరచకూడదు. మనం మండిపడుతున్నాం అని అంటే దానికి కారణం ఏంటో
మనం ఎలాంటి వాళ్ళనో చెప్పేదని అర్థం చేసుకోవాలి. నీకు కోపం వచ్చిన ప్రతిసారి ఏం చేయాలి? కారణం ఏంటి కనుక్కోవాలి. ఆ కారణం నీ బుద్ధిని బయటపడుతుంది. నువ్వెవరో రుజువు చేస్తావు. అర్థమవుతుందండి మీకు? మండిపడ్డానికి మనం అంత నీతివంతులం కాదు. మండిపడ్డానికి పాపంలో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి ధర్మశాస్త్రం ప్రకారం. ఓకే, అయితే ఏమన్నాడు ప్రభు? మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయమన్నాడు. నువ్వు ఇతరుల మీద కోపపడాలి అంటే ఆ కోపపడ్డానికి అవతల వాళ్ళు నువ్వు చూసే కారణం నీలో ఉండకూడదు. అప్పుడే నువ్వు కోపపడ్డానికి గద్దించడానికి సరిపోతావు. అలాంటప్పుడు మనం ఎవరిని గద్దించడానికి సరిపోమేమో. మనం సరి చేసుకోకుండా ఎవరిని సరి చేయకూడదు. ఒక్కసారి మీ ముఖం చూసుకోండి అద్దంలో. కోపంగా ఉన్నప్పుడు మీకే ఇష్టం ఉండదు. ఎవరి ముఖమైనా సరే కోపంగా ఉన్నప్పుడు వికృతంగా ఉంటుంది. ప్రభు చూపించినటువంటి దైవికమైన దేవుని కోసం చూపించే కోపాన్నే మనం చూపించాలి. ఒకవేళ కోపపడితే సాత్వికం అంటే ఏంటో చూసాం. చెప్పండి, సాత్వికం అంటే ఏంటి? సాత్వికం అంటే అర్థం సొంత విషయాలకు పూర్తిగా సహించుకోవడం, దేవుని కోసం అయితే రోషం తెచ్చుకోవడం. ఇద్దరు సాత్వికులని బైబిల్ చెప్తా ఉంది. మోషే, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తానే అన్నాడు మత్తయి 11:29, నేను సాత్వికుడను, దేని మనసు గలవాడను, నా కాడి మీ మీద మోపుకొని అద్దరు నేర్చుకునేటప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి కలుగుతుంది అన్నాడు. మోషే కూడా భూమి మీద మిక్కిలి సాత్వికుడని రాశాను. సాత్వికుడు అంటే అర్థం వ్యక్తిగతంగా ఎంత కీడు చేసినా, ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా పూర్తిగా సహించుకుంటారు. దేవుని కోసం అయితే ఆగ్రహం తెచ్చేసుకుంటారు. వీళ్ళ కోపం లేక కాదు, కానీ వీళ్ళ కోపం సరైన కారణాలు బట్టి ఉంటుంది. వాళ్ళని ఏమన్నా సహించుకుంటారు, దేవుడిని ఏమంటే ఊరుకోరు. అదనమాట సాత్వికం అంటే. మోషే చూడండి, నల్లజాతి అమ్మని చేసుకున్నాడు. అన్న అక్క సణుగుతా ఉన్నారు. ఈయనేమనలా. దేవుడు కోపం వచ్చింది. ఆయన ఆగ్రహించి మిరియాముకు కుష్టు పుట్టించాడు తప్ప ఈయన బ్రతిమాలుతున్నాడు, పాప మా మీద మాపుకో అని. తన విషయానికి వస్తే ఏమి అండవు. ఇదే మోషే సీనాయి పర్వతం నుంచి దేవుడు స్వహస్తాలతో రాసిన 10 ఆజ్ఞల పలకలు తెస్తూ ఉన్నాడు. కింద చూసేటప్పటికి సామూహికంగా వ్యభిచారం చేస్తూ బంగారు దూడం చేసుకుని దానికి బలుడర్పిస్తూ ఉన్నాడు. ఆగ్రహం తెచ్చుకున్నాడు. ఆ బంగారు దూడను కరిగించేసి నీళ్ళలో కలిపేసి వాళ్ళకి తాగించేశాడు. కనీసం తోక ముక్క మిగిలినా మళ్ళీ దాన్ని పూజిస్తారు వీళ్ళు. ఆనవాళ్ళు లేకుండా దాన్ని టాయిలెట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. పట్టించేశాడు. 3,000 మందిని చంపించాడు ఆ రోజు. ఎంత కోపమో చూడండి దేవుని కోసం. తను ఎవరన్నా ఏమన్నా ఏం పట్టించుకోవడం. ప్రభు కూడా అంతే కదా. సిలువేస్తున్నప్పుడు అరవడం కానీ, బాధతో ఏడవడం కానీ, నన్ను ఎందుకు ఇలా సిలువేస్తున్నారు, నేనేం చేశాను చెప్పండి అని కానీ, ఎంత మౌనం. వదుగుతేపడిన గొర్రెపిల్లలో మౌనం వహించాడు. కానీ దేవాలయాన్ని శుద్ధి చేసేటప్పుడు మాత్రం కొరడా చేసి, వెళ్ళగొట్టి, పడద్రోసి, చల్లివేసి ఎటువంటి పనులు చేశాడో చూడండి. మనం కూడా సాత్వికులంగా ఉండాలి. కాబట్టి ప్రతిసారి కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం కారణం ఏంటో ఆలోచిద్దాం. దేవుని కోసం అయితేనే కోపాన్ని వ్యక్తపరుద్దాం. అది కూడా న్యాయంగా సంయమనంతోనే వ్యక్తపరుద్దాం. అలా చేయాలంటే ఏం చేయాలో తెలుసా? ఆఖరిగా ఒక మాట చెప్పుకుని ముగించుకుందాం. దేవాలయంలో అందరినీ వెళ్ళగొట్టేలా ఏం చేశాడు? క్రయ విక్రయాలు చేసేవారినే వెళ్ళగొట్టాడు. మత్తయి సువార్త 21.
12 నుంచి అవుతాను చూడండి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయ వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బలాలు గువ్వలమ్మ వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడిన రాయబడినది అయితే మీరు దాన్ని దొంగలుగా చేసి వారు నేను గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన ఎదుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాను. ఇప్పుడు ఒక ఆఫీసరు కోపంగా ఉన్నాడు అనుకోండి, లోపలికి ఎవరు వెళ్ళరు, ఏ అప్లికేషన్ తీసుకుని వెళ్ళరు. ఎందుకు? ఆయన మూడు బాగాలేదు కదా, చాలా కోపంతో ఎవరినో సీరియస్గా తిడుతున్నాడు. ఆ టైంలో వెళ్ళి సార్ ఇది కొంచెం చూడండి అనరు. ఎందుకు? ఆయన మూడు బాగాలేదు. ఇది ప్రభు పద్ధతి చూడండి. ఆయన కోపం అంతా కేవలం అక్రమాన్ని చూసే, కానీ అవసరంలో విశ్వాసంతో స్వస్థత కోసం ఆయనను సమీపించినటువంటి అంగవైకల్యం లేకపోతే అనారోగ్యంతో బాధలో ఉండేటువంటి వారిని వాళ్ళ కోపం వీళ్ళ మీద చూపించలా. ఇప్పుడు ఆ తర్వాత రండి అనలా. ఇప్పుడు నాకు మనసు బాగాలేదు, నాకు టైం బాగాలేదు, నాకు ఇప్పుడు అనలా. అక్కడే తన ప్రేమను కనుపరిచాడు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, in the truly great man, anger and love go hand in hand అంటాడు భక్తుడు. నిజమైన గొప్ప వ్యక్తిలోనట కోపం ప్రేమ రెండు కలిసే ఉంటాయంట. కోపం సహించరాని విషయాల కోసం, అపవిత్రమైన అన్యాయమైన విషయాల కోసం, ప్రేమ అవసరం ఉండే వారికి సహాయం చేయడం కోసం. సో మనలో ఏమేమి ఉండాలి? ప్రేమ, న్యాయమైన కోపం రెండు ఉండాలి. The destructive force of anger must always go hand in hand with the healing power of love. కోపంతో చెడును అడ్డుకునే శక్తితో పాటు స్వస్థపరిచే, ఆదరించే, సహాయం చేసే ప్రేమ ప్రభావం కూడా మనకి ఉండాలి. ఇంకో రెండు విషయాలు ప్రస్తావించి ముగిస్తాను. పిల్లలు ప్రభువుని స్తుతిస్తూ ఉంటే శిష్యులు అంటున్నారు, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు అంటున్నారు వాళ్ళని గద్దించు అని. ప్రభు వాళ్ళని గద్దించలేదు. కీర్తన 8వ అధ్యాయంలో బాలుడు స్తుతుల మూలంగా దుర్గాన్ని స్థాపిస్తా ఉన్న వచనాన్ని జ్ఞాపకం చేసి వాళ్ళని అభినందించాడు. ఒక ఆయన అంటాడు, పిల్లలు దగ్గరికి రాలేని వాడు క్రీస్తును పోలినవాడు కాడు అంటాడు. కొంతమంది దగ్గరికి పిల్లలు రావడానికి భయపడతారు. అదేదో పెద్ద మగతనం లేకపోతే చాలా పెద్దరికం అనుకుంటారు చాలామంది. కాదు, ప్రభు పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడి వారి మీద చేతుల నుంచి వారిని దీవించి పంపించాడు. పిల్లలు ఆయన దగ్గరికి రావడానికి, ఆయనను గుర్తించి ఆయనను గురించి స్తుతించడానికి వారికి ఎంత స్వేచ్ఛ ఉందో చూడాలి. మన దగ్గరికి అలా పిల్లలు రాగలరా? మరొక విషయం ఏంటి అంటే, ఆ రోజుల్లో దేవాలయాన్ని దొంగలుగా చేసినట్టుగానే ఈ రోజుల్లో కూడా ప్రభు సేవను ధనార్జన కోసం, పేరు ప్రతిష్టల కోసం వాడుకున్నటువంటి దొంగలు కూడా చాలామంది ఉన్నారు. దుర్బోధకులు ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ బ్రాంచులు పెట్టి జోయా లుకాస్ లాగా పట్టణాలన్నింటిలో బ్రాంచులు పెట్టి దండుకుంటూ, సంఘం అనే దానికి నిర్వచనమే పాడు చేసేసి, ఒక కాపురత్వంలో సంఘ పెద్దల మధ్యలో కొంతమంది గొర్రెలు యోగక్షేమాలు చూడబడి వారు భక్తిలో, శిష్యులో దేవునికి సాక్షులుగా ఉండేటట్లు పెంచబడవలసింది. దానికి ఓ భక్తుడిలా అంటాడు, ఆ సమయంలో క్రీస్తు ఈ విషయంలో ఎంత కోపం చూపాడో ఇప్పుడు అంతే కోపంగా ఉన్నాడు అంటాడు. ప్రభువు మారడు. ఆయన గుణలక్షణాలు మారవు. కాబట్టి ఈ రోజుల్లో స్థానిక సంఘాలకు వస్తే ఆయన కొరడాతో వస్తాడో,
ఆశీర్వాదాలతో రావాలో ఆలోచించండి. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు. ఆనాడు మీరు గార్ధబం మీద బహిరంగంగా నేను నిరాకరించే శత్రుత్వం ఉన్నదని నీకు తెలిసిన ప్రజల మధ్యకు, అధికారుల మధ్యకు వచ్చారు. సిలువ వేయబడ్డానికే, మిమ్మల్ని మీరు అప్పగించుకోవడానికే మీరు ఆ రీతిగా వచ్చారు. మీరు కోపపడింది న్యాయంగా, మీరు కోపపడింది సంయమనంతో, మీరు కోపపడింది అక్రమాన్ని చూసి, దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం అర్థమవుతుంది. ప్రధాన యాజకులు, శాస్త్రులు మండిపడ్డం వారి వ్యక్తిత్వాన్ని రుజువు చేస్తుంది. దేవా, మేము మిమ్మల్ని పోలిన వారుగా సాత్వికులుగా ఉండడానికి మాకు నేర్పండి. మేము దేని గురించి కోపపడుతున్నామో పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. అన్యాయమైన, స్వార్థపూరితమైన, పాపయుక్తమైన, అదుపులో లేని వెర్రి కోపం నుంచి మమ్మల్ని అందరినీ విడిపించండి. ప్రేమ కలిగిన వారుగా, అవసరం ఉండే వారికి సహాయపడేవారుగా, అంత కోపంలో కూడా మీరు ఉన్నారు అని అంటే మీ వ్యక్తిత్వం ఎంత గొప్పది. కొంతమంది మిమ్మల్ని నిరాకరిస్తుంటే, కొంతమంది మిమ్మల్ని వెంబడిస్తున్నారు. కొంతమంది మిమ్మల్ని చంపాలని చూస్తుంటే, మరి కొంతమంది మీకోసం చనిపోవడానికి సైతం తెగించేంత సమర్పణతో ఉన్నారు. మేము ఏ జాబితాలో ఉన్నామో పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. మాకు కూడా వ్యతిరేకతలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు మేము గలిబిలి చెందకుండా, నశిస్తున్నటువంటి వారికి మరణార్థమైన మరణపు వాసనగా ఉన్నాం, రక్షింపబడుతున్న వారికి జీవపు వాసనగా ఉన్నాం. ఈ రెండు తీవ్రమైన స్పందనలు సహజమే అని గుర్తించడానికి మాకు సహాయం చేయండి. మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి వారిని, మమ్మల్ని ద్వేషిస్తూ వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారిని చూసి మేము కంగారు పడకుండా మాకు సహాయం చేయండి. ఆనాడు మీరు ఎంత కోపంతో, ఆగ్రహంతో మీ ఆరాధనా స్థలాన్ని దొంగలుగా చేసినటువంటి వారి పట్ల మండిపడ్డారో, ఈ రోజుల్లో కూడా మీరు అలాగే ఉన్నారన్న సంగతిని గుర్తించడానికి సహాయం చేయండి. మా స్థానిక సంఘంలో ఎక్కడ అక్రమం కానీ, అవినీతి కానీ, మీకు కోపం పుట్టించేవేవి మేము సహించుకున్నట్లు మాకు సహాయం చేయండి. మీరు మా యందు ఆనందించి మా స్తుతులపై సింహాసనాసనుడు అయి ఉండి మాతో మాట్లాడుతూ మమ్మల్ని అంగీకరించేటట్లు మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. ఇప్పుడు మనలో పాలు పొందబోతూ ఉన్నాం. అలవాటుగా, ఆచారంగా కాకుండా దేవా, భయభక్తులతో మీ ఎదుట మమ్మల్ని మేము పరీక్షించుకుని, సరిచేసుకుని, మీ శరీరమని, మీ రక్తమని వివేచిస్తూ పాలు పొందడానికి మాకు సహాయం చేయండి. ఎవడ యోగ్యంగా రొట్టెను తిని పాత్రలను త్రాగుతాడో వాడు శిక్షావిధికే తిని త్రాగుచున్నాడు అన్నారు. అలాంటి శిక్షావిధికి మేము గురి కాకున్నట్లు మీ భయం మాకు పుట్టించండి. కొరడాతో ఉన్న మిమ్మల్ని మేము ఊహించడానికి సహాయం చేయండి. గొర్రె పిల్లని ఎత్తుకున్నట్టు, పిల్లల్ని ఎత్తుకున్నట్టు కాదు. ఆనాడు మీరు కొరడా పట్టుకున్నారు, అది మేము ఎన్నడూ మరవకుండా మాకు సహాయం చేయండి. మీ ఆగ్రహానికి గురి కాకుండా మమ్మల్ని తప్పించండి. యోగ్యంగా పాలు పొందడానికి సహాయం చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.